ఆ విజ్డమ్ అనే పదానికి తెలుగు పదం బుద్ధి అనొచ్చా అండి? ఇంకేమన్నా పదం? బుద్ధి, విచక్షణ, బుద్ధి, ఇంటలెక్చువల్, వివేకం. వివేకం. అది ఎందుకు నేను బుద్ధి అనే పదం వాడానంటే, ఇప్పుడు మనం పంచకోశాల్లో బుద్ధిమయ కోసం అది దాటితేనే ఆనందమయ కోసం అది దాటాలి. ఆనంద నిలయ వేదాంత హృదయ అనడానికి అది ఆ పరిపూర్ణమైన ఆనందం రెండు చోట్ల, ఆ లెవెల్కి మనం రీచ్ అయితే ఆటోమేటిక్గా మనల్ని తీసుకెళ్తుందండి. రెండు చోట్ల ఉంటుందని నేను నమ్ముతున్నాను. అంటే నేను ఒకటేమో చంటి పిల్లల్లో, రెండేమో దేవుడి విగ్రహంలో లేదా దేవుడి యొక్క రూపంలో ఉంటుందండి. దేవుడి యొక్క రూపంలో ఎందుకు ఉంటుంది ఒక ఆనంద తత్వము అంటే, ఆయన మనందరినీ లేదా భక్తులందరినీ లేదా నమ్మిన వాళ్ళందరినీ బాగుపరిచేందుకు, ఆనందపరిచేందుకు ఒక శక్తి కేంద్రంగా నిలబడి, అది దేవుడు అనండి, విగ్రహం అనండి, దాని వెనకాలన్న యంత్రం అనండి, దాని వెనకాలన్న అది కూడా మనకి abstract లో ఉంటుందండి. ఇప్పుడు దేవుడే కనుక మాట్లాడడం మొదలెట్టాం అనుకోండి, మాట్లాడాడు దేవుడు, సపోజ్ తిరుపతి వెంకటేశ్వర మాట్లాడడం మొదలెట్టాడు అనుకోండి, వీళ్ళకి ఇంకా ఎక్కడ ఎడ్జ్ ఉండదండి. యూఆర్ గాన్ కేస్. అందుకే ఆయన దైవత్వం అనేది ఇట్స్ లైక్ ఎ మిర్రర్. మనం ఏమిటన్నా చూపించేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటుందంటే ఒక మాస్క్ తీసేస్తాం అక్కడికి వెళ్ళగానే, అంతే కదండి దేవుడు అంటే. సో అలా వెళ్ళేటప్పటికి మనకి ఒక ప్యూరిఫికేషన్ జరిగిపోతుంది. ఇది అనుకోని చర్య లోపల, ఇది abstract, బట్ స్టిల్ ఇట్ విల్ బి డన్. ఆ ఫీలింగ్ మనం వీఆర్ ఎగ్జిబిటింగ్, దట్ ఈస్ సైంటిఫికల్లీ ప్రూవెన్. సో దివ్యత్వంతో కూడినది ఏదైనా సరే, మంత్రంతో, ఎందుకంటే వాళ్ళంతా ఆగమ శాస్త్రాల ప్రకారం వాళ్ళు చేసే చర్యలన్నీ కూడా అనంతమైన విశ్వంలో అనంతంగా ఉండే ఒక అనంతుణ్ణి తీసుకొచ్చి ఒక దాంట్లో పెట్టి, అయ్యా ఇది నువ్వు, అది ఆయన కోసం కాదండి, మన కోసం. కానీ ఆ ఏవైతే షోడశోపచారాలు చేస్తున్నావో అది జీవుడికి వెళ్తూ ఉంటాయి. సో వాట్ ఎవర్ యూ గివ్ యూ గెట్ బ్యాక్ కదా. అలాగే ఒక మనిషిలో కూడా మనం చూడగలగాలి. అంటే ప్రతి మనిషి మాధవుడు అవ్వడానికి ఇది ఒక్కటే అవకాశం. ఈ మానవుడు అంత మాధవుడు అవ్వాలి అంటే, అంత హై లెవెల్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళాలి అంటే, యూ షుడ్ టచ్ ఇన్ దట్ ప్లేన్.